హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సరికొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. ఈ వారం మనం రుచి చూడబోతున్నాము మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతపు ప్రత్యేక రుచుల్ని. మరి అక్కడి ప్రత్యేక రుచులతో పాటు అక్కడి విశేషాల్ని మనకి పరిచయం చేయడానికి సౌజన్య గారు వచ్చేసారు. సో లెట్స్ వెల్కమ్ సౌజన్య గారు. హాయ్ అనుష. హలో సౌజన్య గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్బ్ అండి. అయితే సౌజన్య గారు ఈ వారం అంతా కూడా మహారాష్ట్ర నాందేడ్ ప్రత్యేక రుచుల్ని మాకు పరిచయం చేయబోతున్నారు అన్నమాట. ఎస్ అండి. ఓకే, సో నాందేడ్కి మీకు ఎలాంటి రిలేషన్? అక్క వాళ్ళ అత్త వాళ్ళ ఊరు అనమాట. అక్కడ నేను హాలిడేస్లో వెళ్ళినప్పుడు ఒక్కొక్క వంటకం నేర్చుకున్నాను. మీ సిస్టర్ వల్ల అత్తగారి ఊరు? ఫెస్టివల్స్కి కానీ హాలిడేస్లో అలా వెళ్తూ ఉంటాను. ఓకే, వెళ్ళినప్పుడు ఒక్కొక్క వంట నేర్చుకున్నాను అలా. సో అలాగా నాందేడ్కి ఫ్రీక్వెంట్గా వెళ్తూ వెళ్తూ అక్కడి రుచుల్ని, అక్కడ వంటకాలన్నింటినీ కూడా పట్టేశారు అనమాట. ఓకే, ఫైన్ అండి. సో వాటిని ఈ వీక్ అంతా కూడా మాకు రుచి చూపించబోతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఏ వంటకం అండి? సుజీకా నాస్టా అండి. సుజీకా నాస్టా. సుజీకా నాస్తా అంటే బ్రేక్ఫాస్ట్ నార్మల్ గా? ఓకే, సుజీకా నాస్తా అంటే బ్రేక్ఫాస్ట్ టైప్ అంటే ఏంటండి? ఏంటి? ఉప్మా రవ్వ, మనం బాంబే రవ్వతో చేసిన నాస్టా అనమాట. సింపుల్ గా ఇప్పుడు లైక్ మనం రొటీన్ గా ఉప్మా చేసుకొని తింటాం కదా, అలా కాకుండా ఇది కర్డ్ వేసి చేస్తారనమాట, మిక్సీ చేసి. ఓకే, అసలు చాలా మందికి పాపం ఉప్మా అంటే అసలు నచ్చదు. నచ్చని వాళ్ళకి ఇది బెస్ట్ అన్నమాట. తినేస్తారు, లైక్ ఇడ్లీ లాగా ఉంటది. ఓకే, సో ఉప్మాతో ఇడ్లీ లాంటి బ్రేక్ఫాస్ట్ అన్నమాట. చాలా వెరైటీగా ఉందండి. అయితే ఓకే, సుజికా నాష్తాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. సుజికా నాష్తాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సౌజన్య గారు, ఐటమ్స్ చాలా తక్కువే ఉన్నాయి, చక్కగా తక్కువ రెసిపీస్ లో చేసేసుకోవచ్చు. అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ తో తక్కువ టైంలో రెసిపీ. ఓకే, తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ టైంలో అయ్యే ఫాస్టెస్ట్. ఓకే, ఫైన్. సో మీరు అన్నట్టే పెరుగు, బాంబే రవ్వ రెండు కూడా ఉన్నాయి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే, ఫస్ట్ మిక్సింగ్ బౌల్ కావాలి. ఇంకా ఒక మెజర్మెంట్ కి కప్ కావాలి. రవ్వ, సూజీ తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ బాంబే రవ్వ 1 కప్. ఓకే, తర్వాత ఈ కప్ కి హాఫ్ కప్ కర్డ్. ఓకే, సో మనం ఎంతైతే బాంబే రవ్వ వేస్తామో దానికి హాఫ్ క్వాంటిటీలో పెరుగు. సేమ్ మెజర్మెంట్ తో వాటర్ తీసుకోవాలి. ఓకే, అక్కడ ఉన్నాయి. పెరుగు ఎంత వేస్తే అంత ఈక్వల్ గా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఓకే, అయితే సౌజన్య గారు ఇప్పుడు మీకు మిక్సీ జార్ కావాలి. ఎస్, ఇదిగోండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే సౌజన్య గారు, అయితే మిక్సీ పట్టుకొని వచ్చేసేయండి. అక్కడ ఉంది మిక్సీ. అయిపోయిందా సౌజన్య గారు? అయిపోయిందండి. చూపించండి. ఇలా బ్యాటర్ చేసుకోవాలి. సో మొత్తం ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది. ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక జార్లో తీసుకొని ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకున్నాం. సౌజన్య గారు, మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదా బ్యాటర్ని. నెక్స్ట్ ఏం చేయాలి? బ్యాటర్ని తీసుకున్న తర్వాత దీంట్లో కావాల్సినంత ఉప్పు. ఓకే, ఇంకా 1 టీ స్పూన్ ఇది ఈనో పౌడర్. ఓకే, ఈనో పౌడర్ 1 టీ స్పూన్ జీరా. ఓకే, ఇంకా 1 టీ స్పూన్ ఆయిల్. బ్యాటర్లో ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇంకొంచెం అంటే ప్లఫీగా అట్లా వచ్చేలాగా కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం సోడా. దీన్ని కలుపుకొని మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ పెట్టేసి ఈ బ్యాటర్ దాంట్లో పోసేసి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. అంటే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని 15 మినిట్స్ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఓకే అలాగే తినొచ్చు. దానికి కొంచెం లేకపోతే దానికి కొంచెం ఆయిల్ వేసి
దానికి కొంచెం దూరగా వేయించుకొని కూడా చట్నీలో వేసుకొని తినవచ్చు. ఓకే ఫైన్. సో అంటే దీనికి మనకి పెద్దగా మళ్ళీ స్టవ్ ప్రిపరేషన్, ఆయిల్ వేయడాలు, పోపులు అట్లాంటివి పోపులు అవి ఏమి ఉండవు. ఓకే, కావాలి అంటే అది మన ఓపిక చేసుకోవచ్చు. ఓకే, సో అలా కూడా చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఇప్పుడైతే సింపుల్ గా నేర్పిస్తున్నాను మీకు. ఓకే, ఇదిగో దీంట్లో వాటర్ వేసుకో. ఓకే, వెలిగించండి. కొంచెం ఈ ప్లేట్లో ఆయిల్ పెట్టుకొని, ప్లేట్లో ఆయిల్ వేసుకొని ఇంతే ఆయిల్తోనే అయిపోతుంది. సో దీంట్లో పెద్దగా ఆయిల్ అవసరం ఉండదు, ఆయిల్ పడదు, మనం భయపడాల్సిన అవసరం లేదు, హెల్దీ ఫుడ్ లాగా ఉండిపోతుంది. సో ప్లేట్లో ఈ బ్యాటర్ని వేసుకొని చక్కగా ఆయిల్ రాసుకున్న ప్లేట్లో ఈ బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. ఇది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారండి? అక్క వాళ్ళ దగ్గరే. మీ సిస్టర్ దగ్గర ఈ రెసిపీ? ఓకే, తను వాళ్ళ అబ్బాయి కోసం చేస్తుంది. నీళ్ళు కూడా చక్కగా వేడిగా అయిపోయాయి. ఒక 15 minutes దీనికి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. 15 minutes వెయిట్ చేయాలి. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. ఓకే, సౌజన్య గారు 15 minutes అయిపోయింది కదా, ఒకసారి చూద్దామండి. కుక్ అయిపోయింది, కొద్దిగా చల్లారింది. చల్లారిన తర్వాత దీనికి పీసెస్ కింద కట్ చేసుకోవాలి. దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇది లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది. మన ఇండియన్ పిజ్జా లా ఉంది. ఎస్, ఇండియన్ పిజ్జా. ఓకే, కట్ చేసేసుకున్నాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చింది. నిజంగా ఎంత సాఫ్ట్గా ఉందండి, అలానే తినేయబుద్ధి అవుతుంది. తినేయచ్చు, ఇలా కూడా తినేయచ్చు. దీనికి కావాలి అంటే మనం కొద్దిగా ఫ్రై చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో కావాలంటే అలా కూడా తినేయచ్చు, బట్ ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నామా? ఓకే అండి. ముందుగా ప్యాన్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ హీట్ అయిందండి. మనం దీన్ని కొంచెం దూరగా వేయించుకోవాలి. సో రెండు సైడ్స్ కూడా మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకో. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనా అండి? అవునండి. చూడండి, సో సుజికా నాష్తా రెడీ అయిపోయింది. ఎస్, సుజికా నాష్తా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సుజికా నాష్తాకి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు, ఈనో, జీలకర్ర, నూనె, వంట సోడా. సుజికా నాష్తా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బొంబాయి రవ్వ, పెరుగు, సరిపడా నీళ్లు పోసి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, ఈనో, జీలకర్ర, నూనె, వంట సోడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నీళ్లు పోసి స్టవ్ వెలిగించి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి పాత్రకు నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని పాత్రలో వేసి కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక కట్ చేసుకున్న ముక్కలు వేసి రెండు పక్కల వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సుజికా నాష్తా రెడీ. సుజికా నాష్తాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. సౌజన్య గారు టేస్ట్ చేసేద్దామండి. తీసుకోండి.
ఎలా ఉంది అనుష ఇప్పుడు? అసలు నిజంగా ఎక్సలెంట్ అండి, థ్యాంక్ మార్వలెస్ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ నేను అసలు ఈ బ్రేక్ఫాస్ట్ని ఇది రీప్లేస్ చేస్తాను ఈ జనరల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కాకుండా. అంత బాగుంది, ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత టేస్టీగా ఉందో. అసలు ఫ్రై చేయడం మూలాన ఇంకొంచెం ఆబ్వియస్లీ టేస్ట్ బాగా యాడ్ అయ్యింది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒట్టితే తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందని అర్థమైపోయింది. ఎస్, టూ కూడా అండి ఎమ్మీగా ఉంది అసలు. థ్యాంక్ యూ అండి. సో మీకు ఎలా అనిపించింది మీ రెసిపీ? చాలా బాగుంది. సో నెక్స్ట్ ఏం రెసిపీ చేసి చూపించబోతున్నారండి? చట్నీ, టమాటో చట్నీ. టమాటర్ చట్నీ. ఓకే, టమాటర్ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. టమాటర్ చట్నీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సౌజన్య గారు వచ్చేసాయి ఐటమ్స్ అన్నీ కూడా. కొబ్బరి, చింతపండు, ఇదండి. సో హెల్దీ ఐటమ్స్. సౌజన్య గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసాను. ఆయిల్ తీసుకొని. ఓకే, సౌజన్య గారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ ఏంటి, చిన్న ఫ్యామిలీ అండి. ఇన్లాస్ అయితే ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే, నేనైతే హోమ్ మేకర్, హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక అబ్బాయి ఉన్నాడు బీటెక్ సెకండ్ ఇయర్. బాబు కూడా పెద్దవాడే కాబట్టి బీటెక్ సెకండ్ ఇయర్ అన్నారు కాబట్టి మీకు మాక్సిమం మంచిగా ఫ్రీ టైం అది ఉంటుంది కదా ఇంట్లో. ఏం చేస్తూ ఉంటారు ఫ్రీ టైంలో? కామన్ ఉమెన్ ఏం చేస్తుంది, ఇంటి పనులు, తర్వాత టైం దొరికితే రీల్స్ స్క్రోల్ చేయడం, మూవీస్ చూడడం, సీరియల్స్ చూడడం. ఓ, సో ట్రెండ్ కి తగ్గట్టు రీల్స్ చూస్తూ కూర్చుంటారు అనమాట. అయితే చేస్తూ కూడా ఉంటారా? ఓ, సో చూడడమే కాదు చేస్తూ కూడా ఉంటారు. ఫైన్, ఓకే. ఆయిల్ వేడి అయిపోయిందండి. మనం ముందుగా కొంచెం పల్లీలు. ఓకే, అనుష గరిటేస్తారా? ఓకే, దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. అనుష గారు బౌల్ ఇస్తారా? మిక్సింగ్ బౌల్. ఓకే, ఇదిగోండి. ఓ, సో పల్లీలు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి సపరేట్. తర్వాత పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీరా, హెల్త్కి మంచిది. కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. దీంట్లో ఒక ఫ్లేవర్ కోసం పచ్చిది వేరే వేసుకోవచ్చు, ఇట్లా ఫ్రై చేసుకొని కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు వేసాను. వెల్లుల్లి రెబ్బలు. సౌజన్య గారు అయితే రీల్స్ చూడడమే కాదు చేస్తూ కూడా ఉంటానని చెప్పారు కదా, ఏ కైండ్ ఆఫ్ రీల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు మీరు? సాంగ్స్ పైన లిప్ సింక్ చేయడం అలా. ఓ, సాంగ్స్ కి మీరు పాడుతూ లిప్ సింక్ లాగా అలాంటి కైండ్ ఆఫ్ రీల్స్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఓ, నైస్ అండి. ఓకే, సో నెక్స్ట్ అండి కొబ్బరి తురుము వేయించుకోవాలి కొద్దిగా. ఇది ఆప్షనల్, వేయించుకోవచ్చు, వేయించుకోకుండా పర్లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. పచ్చిది కూడా బాగుంటుంది. కొబ్బరి తురుము కూడా జస్ట్ లైట్గా 30 సెకండ్స్ అంతే. 30 సెకండ్స్. బట్ కొబ్బరి మంచిది కాబట్టి వేసుకుంటే ఇంకా మంచిది, హెల్తీ ఫుడ్ అవుతుంది. ఇది పల్లీలు, పీనట్స్ వచ్చేసి ప్రోటీన్ ఉంటుంది, దీంట్లో కూడా ఫైబర్ ఉంటుంది, టొమాటోస్లో ఐరన్ ఉంటుంది. సో నెక్స్ట్ టొమాటోస్ తీసుకుంటాం, మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఎస్, టొమాటో చట్నీకి టొమాటోస్. టొమాటోస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అది ఏంటి వేగాలి అంటే, మెత్తపడాలి అంటే కొంచెం పైనుంచి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే. అయితే సౌజన్య గారు పాటలకి ఎక్కువగా చేస్తానని చెప్పారు కదా, సో మీకు అంటే ఇప్పటి వరకు మీరు చేసిన రీల్స్లలో ఇది చాలా బాగా వచ్చింది అని చెప్పి ఎక్కువ మంది చెప్తూ ఉంటారు కదా, ఎక్కువ మంది అప్లాస్ కమెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అలా దేనికి బాగా వచ్చింది మీకు? అది షేక్ ఇట్ సాంగ్ ఉంది కదా, దానిపైన. ఓకే, దానికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఓకే, సో రీల్స్ చేయడమైనా పాటలు కూడా పాడుతూ ఉంటారా ఏమన్నా? అంత సీన్ లేదండి. పాడితే అందరూ పారిపోతారు. పాడితే పారిపోతారా? ఓకే,
సో రీల్స్ వరకే టాలెంట్ ని పరిమితం చేశారు అన్నమాట. కొత్త ఎక్స్పెరిమెంట్స్ వద్దు. ఓహో, వంటల్లో చేస్తారా కొత్త ఎక్స్పెరిమెంట్స్? చేస్తాను కానీ ఫ్లాప్ చేసేస్తారు మా అబ్బాయి. ఓ, బాలేకపోతే ఇంకా అసలు అంతే, వద్దని ఇంకా చెప్పేస్తారా? వద్దంటారు. ఫైన్, టమాటోస్ కూడా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయాయి. ఇన్ని అని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ మిగిలిపోయింది, మనం దీంట్లో పోపు వేసుకోవచ్చు, సరిపోతుంది. ఆయిల్ లోనే పోపు వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే కూడా బాగుంటుంది, అందుకే ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో అదే ప్యాన్ లో చేసుకుంటున్నామండి. ప్యాన్ లో ఆయిల్ కూడా మనకి రెడీగా ఉంది. దీంట్లో జీలకర్ర, ఓకే, ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, నువ్వులు, గరిటె. ఓకే, ఫస్ట్ ఈ 3 వేసుకుని కొంచెం వేయించుకుంటున్నాం. ఓకే, కొంచెం శనగపప్పు, శనగపప్పు. తెలంగాణలో శనగపప్పు అంట. సో శనగపప్పు ఆరు శనగపప్పు ఏదైనా మీరేమంటారు? చెనేచా దాల్. చెనేచా దాల్. ఓకే, రెండు కాదు. చెనేకా అంటే హిందీ వస్తుంది, చెనేచా అంటే మరాఠీ. ఓకే ఓకే, శనగపప్పు కూడా వేసేసుకున్నాం. తర్వాత అండి, తర్వాత వచ్చేసి కరివేపాకు, ఎండుమిర్చి. ఓకే, పోపు దినుసులు అన్ని వేసేసుకున్నాం కదా. వేసేసుకున్నాము. కొంచెం లైట్గా పసుపు, ఓకే, 1/2 టీ స్పూన్ పసుపు అలా తీసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా. ఓకే, సౌజన్య గారు అయితే మరాఠీ మాట్లాడతారా? మాట్లాడతాను కదా మొత్తం. ఎస్, ఫుల్. ఏంటి అసలు మీరు జస్ట్ అలా విజిట్స్ కి వెళ్ళి హాలిడేస్ లో విజిట్స్ కి? లేదు, మా మదర్ టంగే మరాఠీ కదా. అవునా? మరి ఇందాక మీ అంటే మీ అత్తగారి ఊరు కాబట్టి అంటే అక్కడ రెసిపీస్ నేర్చుకున్నాను అని చెప్తున్నాను. ఇప్పుడు నా రెసిపీస్ ఇంట్రొడక్షన్ ఫ్రమ్ నాందేడ్ కదా, అక్కడ నుంచి. అచ్చా, ఓకే. సో అంటే మీ మదర్ టంగే మరాఠీ. అరేవా, అసలు ఇందాక నుంచి తెలియదు నాకు, లేకపోతే ఈ పాటికి మొత్తం మరాఠీ నేర్చేసుకునేదాన్ని నేను. ఓకే, సో ఇది అయిపోయింది కదండి. పోపు అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా చల్లారిపోయింది. దీంట్లో మనం ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొంచెం చింతపండు. ఇది ఆప్షనల్, ఎందుకంటే ఎసిడిటీ ఉన్న వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. టేస్ట్ కోసం వేస్తున్నాను, బాగుంటది. సౌజన్య గారు, చింతపండుని క్యా బోల్తే మరాఠీ మే? చీంచ్. ఓకే, ఫైన్. సో చీంచ్ కూడా వేసారు లాస్ట్ లో. చీంచ్ వేసారు. చించి వేసాను. ఓకే, నెక్స్ట్ అది మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇక మిక్సీ పట్టుకోవడమేనా? మిక్సీ జార్ కావాలి కదా, ఇదిగోండి మిక్సీ జార్. దీంట్లో పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మిక్సీలో. ఓకే, ఇదిగోండి మిక్సీ జార్. ఓకే, థ్యాంక్ యూ అండి. మిక్సీ పట్టేసుకొని వస్తానండి. ఓకే అండి. ఒకసారి చూపించండి. ఓకే, సో ఇలాగా చక్కగా మనకి చట్నీ ఎలా అయితే ఉంటుందో అలా మొత్తం రెడీ అయిపోయిందండి. ఫైన్. సో ఇంకా నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమేనా అండి? ఎస్ అండి, పోపు కూడా రెడీగా ఉంది కదా. ఓకే, సౌజన్య గారు ఇంకా సర్వ్ చేసుకుందామా? చేసుకుందామండి. పైనుంచి గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర. టమాటర్ చట్నీ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. టమాటర్ చట్నీకి కావలసిన పదార్థాలు: నూనె, పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి తురుము, టమాటో ముక్కలు, ఉప్పు, ఆవాలు, నువ్వులు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కొత్తిమీర.
చింతపండు. టమాటర్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో పల్లీలు వేసి వేయించి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి వేయించి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అదే విధంగా టమాటో ముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో జీలకర్ర, ఆవాలు, నువ్వులు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న టమాటోలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించుకున్న పోపు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టమాటర్ చట్నీ రెడీ. టమాటర్ చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. సౌజన్య గారు, చలో టేస్ట్ చేసేద్దామా? చేసేద్దామండి. ఫోన్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి. వెరీ యమ్మీ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది నిజంగా. మీకు ఎలా అనిపించింది? బాగుంది, ఎక్సలెంట్ ఉంది నిజంగా. అంటే మనం రెగ్యులర్గా టమాటర్ చట్నీస్ చేసుకుంటూ ఉంటాము, బట్ ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది ఆల్ టుగెదర్ అన్నీ కలిపి. యా, సో 2 మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారు సౌజన్య గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో 2 రెసిపీస్ అయితే అదిరిపోయాయండి. చూసారు కదా, చాలా సింపుల్గా కూడా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సో రేపు కూడా మరొక 2 నాందేడ్ ప్రత్యేక వంటకాలతోటి నేను, సౌజన్య గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.